ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ఈ కార్యక్రమం చూస్తున్న ప్రతి ఒక్కరికి శుభాభివందనాలు. ఈరోజు మనము యేసు తల్లి మరియను గురించి కొన్ని విషయాలు ధ్యానము చేసుకుందాము. మనకు దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములో దేవుని యొక్క వాక్యము లూకా సువార్త 1వ అధ్యాయము 26 నుంచి మనము 1వ అధ్యాయము 26 నుంచి 35 వరకు కొన్ని మాటలు మనం గమనించుదాము. 6వ నెలలో గాబ్రియేలను దేవదూత గలిలయలోని నజరేతు ఊరిలో దావీదు వంశస్థుడైన యోసేపును ఒక పురుషునికి ప్రదానం చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడెను. ఆ కన్యక పేరు మరియా. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, దయా ప్రాప్తురాలా, నీకు శుభము, ప్రభువు నీకు తోడయునని చెప్పాను. ఆమె మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచించుండగా దూత, మరియా భయపడకుము, నీవు దేవుని వల్ల కృప పొందితివి. ఇదిగో నీవు గర్భం ధరించి కుమారుని కని ఆయనకు యేసుని పేరు పెట్టుదువు. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును. ప్రభువైన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనము ఆయనకిచ్చును. ఆయన యాకోబు వంశస్థులను యుగ యుగములు ఏలును. ఆయన రాజ్యము అంతము లేనిదై ఉండనని ఆమెతో చెప్పాను. అందుకు మరియా, నేను పురుషుని ఎరగని దానని, ఇది ఎలాగో జరుగునని దూతతో అనగా, పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్మును గనక పుట్టబో శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును అంటున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇక్కడ ఈ పుట్టబోయే శిశువు ఎవరంటే దేవుని కుమారుడు అనబడును అని ఉన్నది వాక్యం. అంటే మరియ కొడుకు అని పిలిపించుకోవడము కాదు గాని దేవుని కుమారుడు అనబడతాడని చెప్పేసి దేవదూత ముందే చెప్పింది. అయితే ఈ మరియలో ఉన్న మంచి లక్షణాలు అనేటివి మనము కొన్ని చూద్దాము. ఈ మరియమ్మ గారు ఎలాంటి వారు అంటే దేవునికి భయపడే ఒక మంచి గుణము గల వ్యక్తి. అయితే చూసినట్లయితే దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములో నరులు భూమి మీద విస్తరించినప్పుడు అనేకులు వాళ్ళ హృదయము, తలంపులు, ఆలోచనని చెడిపోయినాయి. కనుక అలాంటి చెడు పైన లోకములో మరియ ఉన్నప్పటికీ కూడా దేవుని యొక్క కృప కొరకు, అంటే దేవుని మీద ఆధారపడుతూ ఆనుకుంటూ నమ్మకముగా యథార్థంగా జీవించే వ్యక్తిగా మనం ఈమెను చూడగలుగుతున్నాం. కనుక ఇక్కడ చూసినట్లయితే దయాప్రాప్తురాల అంటున్నారు. అంటే దేవుని దృష్టికి ఆమె ఒక దయ పొందిన కన్యక ఉంటుంది. దేవునికి స్తోత్రం. ఒక దయ పొందిన కన్యక అన్నట్టు. చాలా మంది ఈ రోజులలో కన్యకలుగా, అంటే టీనేజ్ వయసు నుంచే ఎలా ఉంటున్నారు అనేది మనకు తెలుసు. ఇప్పుడున్న ట్రెండ్ కానీ అప్పుడు కూడా అలానే ఉండేవాళ్ళు. పాపం అనేది అప్పుడు ఎంతో విస్తరించింది. నోవహ కాలంలో చూసినట్లయితే కూడా భూమి మీద నరులో చెడుతనము చాలా భయంకరంగా ఉండే గనక నా సన్నిధి అంతం వచ్చును అని దేవుడు అంటున్నాడు. అంత పాపము చేసిరు అప్పుడు ప్రజలు కూడా. అలాంటి పాపపు లోకములో ఈ మరియమ్మ ఉన్నప్పటికీ కూడా దేవుని పైన కనిపెడుతూ దేవదూత ప్రత్యక్షమయ్యేంత స్థాయిలో ఆమె ఆధ్యాత్మిక స్థితిలో ఉన్నది. దేవునికి స్తోత్రాలు. కనుక దేవదూత ప్రత్యక్షమై చెప్తున్నాడు ఏమని, నువ్వు గర్భం ధరించి కుమారుని కంటవు అంటున్నాడు. అంటే గర్భం ధరించి కొడుకును కంటవు అన్నప్పుడు ఎందుకు ఆ మాట చెప్పడం జరిగిందంటే, యెషయా గ్రంథములో చూసినట్లయితే యెషయా గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనంలో, కన్యక గర్భవతి కుమారుని కని అంటే, కాబట్టి ప్రభు తానే ఒక సూచన మీకు చూపును, ఆలోచించుడి, కన్యక గర్భవతి కుమారుని. అంటే ప్రవచనము అనేది యేసుక్రీస్తు ప్రభువుకు ముందు 500 సంవత్సరాల ముందే ఈ యొక్క ప్రవచనం అనేది రాయబడ్డది, చెప్పబడ్డది. దేవునికి స్తోత్రాలు. కనుక దేవుని యొక్క ప్రవచనం అనేది నెరవేర్చడానికి దేవుడు 500 సంవత్సరాలు వెయిట్ చేసిండు. 500 సంవత్సరాల తర్వాత మరి ఈ లోకములో దేవుడు గమనిస్తున్నాడు, ఎవరున్నారు ప్రవచనం నెరవేర్చే వాళ్ళు. ఇక్కడ మనము 2వ దినవృత్తాంతముల గ్రంథములో చూసినట్లయితే 2వ దినవృత్తాంతముల గ్రంథము 16వ అధ్యాయము 9వ వచనం చూసినట్లయితే,
తన ఎడల యథార్థ హృదయం గల వారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమంతటా సంచారము చేయుచున్నది. దేవునికి స్తోత్రాలు. ఇక్కడ కన్యక గర్భవతి కుమారుని కనును అనే ప్రవచనము నెరవేర్చడానికి 500 సంవత్సరాల నుంచి దేవుడు చూస్తున్నాడు. ఎవరు తన ఎడల యథార్థంగా ఉన్నారు అని వాళ్ళ బలపరచడానికి దేవుడు లోకమంతటా సంచారం చేసి చూస్తున్నాడు. చూసినప్పుడు ఈ తరములో మరియమ్మ మాత్రమే కనబడ్డది. దేవునికి స్తోత్రాలు. మరియమ్మ మాత్రమే కనబడ్డది. అందుకే మరియమ్మ తన ఎడల యథార్థంగా ఉన్నది కనుక దేవుడు గాబ్రియల్ దూతను ఆమె దగ్గరికి పంపించిండు. దేవునికి స్తోత్రాలు. ఏమంటున్నాడు? దయాప్రాప్తురాలా అంటున్నాడు. అంటే ఈ లోకములో ఉన్న ప్రజలలో ఉంటున్నావు గాని లోక మాలిన్యము కొద్ది కూడా అంటని స్థితిలో ఉంటున్నావు. యథార్థంగా, భక్తిగా, వ్యక్తిగతముగా, శరకంగా అన్ని రకాలుగా బాగున్నావు. కీర్తనలో భక్తుడు అంటాడు, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గం నిలవక, అపహాసకులు కూర్చుని చోట కూర్చుక. అంటే ఈమె ఎక్కడ దుష్టుల ఆలోచన చొప్పున నడవట్లేదు, పాపుల మార్గం నిలవట్లేదు, అపహాసకులు కూర్చుని చోట కూర్చోక వ్యక్తిగతంగా దేవుని సన్నిధిలో కూర్చోవచ్చు బహుశా. అందుకే దేవుడు తన దూతను ఆమె దగ్గరికి పంపించిండు. దేవునికి స్తోత్రాలు. ఒక మంచి భక్తి గల కన్యకగా మనకు కనబడుతున్నది. దేవుడు మెచ్చే విధముగా ఆ తరములో ఉన్నది. కొన్ని సంవత్సరాల నుంచి దేవుని ఎడల ప్రవచనమును నెరవేర్చే వాళ్ళు ఎవరన్నా ఉన్నారని దేవుడు ఆ లోకమంతటా చూస్తున్నప్పుడు ఈ తల్లి కనబడ్డది కనుక ఈమె దగ్గరికి దేవుడు తన దూతను పంపించి ఆమెతో మాట్లాడుతున్నాడు. ప్రవచనము నెరవేర్పు కొరకు మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. కనుక ఇక్కడ మార్క్స్ వార్త మనం గమనించినట్లయితే 7వ అధ్యాయము 21వ వచనము. మార్క్స్ వార్త 7వ అధ్యాయము 21వ వచనము. ఇంతకుముందు మన దినవృత్తాంతం చూసుకున్నాం కదా, తన ఎడల యథార్థ హృదయం అంటే ఇక్కడ మార్క్స్ వార్త 7వ అధ్యాయము 21వ వచనం, లోపల నుండి అనగా మనుషుల హృదయములో నుండి. అంటే మనిషిని పాడు చేసేది మనిషి లోపల ఉన్న హృదయము. హృదయములో నుంచి కూడా కొన్ని ఆలోచనలు వచ్చి మానవుని పాడు చేస్తాయి. అయితే దేవుని యొక్క యథార్థ హృదయం గలవారు ఎవరని చూసినప్పుడు మరియమ్మ కనబడ్డదట. కనుక జనరల్ గా మనుషుల హృదయముల నుంచి దురాలోచనలు వస్తాయి. ఆ తల్లికి దురాలోచన అనేది రాలేదు. జారత్వము, దొంగతనము, నరహత్యలు, వ్యభిచారములు, లోభములు, చెడుతనములు, కృత్రిమములు, కామ వికారములు, మత్సరములు, దేవదూషణ, అహంభావము, అవివేకము వచ్చి ఈ చెడ్డవన్నీ మనిషిని అపవిత్రపరుస్తాయంట. కనుక ఈ చెడ్డవన్నీ మనిషిని అపవిత్రపరిచే ఈ గుణాలలో ఒక గుణం కూడా మరియమ్మలో లేదు. దేవునికి స్తోత్రాలు. దేవుడు తన ఎడల యథార్థ హృదయం అంటే చూస్తున్నాడు. 500 సంవత్సరాల నుంచి ప్రవచనం నెరవేర్చే వాళ్ళు ఎవరన్నప్పుడు ఈ తల్లిలో ఈ చెడు లక్షణాలు ఒక్కటి లేదు కనుకనే ఈమె దగ్గరికి దేవుడు గాబ్రియల్ దూతను పంపించుడు. ఆలస్యమైన మంచిదే పంపించి మాట్లాడుతున్నాడు. ఏమని? దయాప్రాప్తురాలా నీకు శుభము. ఎందుకంటే ప్రవచనం అనేది నీ నుంచి నెరవేర్చాలని దేవుని చిత్తము. కనుక నీవు గర్భం ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టుదువు అంటున్నాడు. కన్ఫామ్ చేస్తున్నాడు. పెట్టుదువు, పెడతావు, పెట్టబోతాం అంటాడు. పెడుదువు అంతే. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును. అంటే చాలా మంది ఏం చేస్తున్నారంటే మరియమ్మ ద్వారా యేసుక్రీస్తు ప్రభువారు జన్మించుని గనుక ఒక దేవునికి జన్మనిచ్చినమా కనుక ఆమె కూడా దేవతే అని చెప్పేసి మరియమ్మను కూడా చాలా మంది పూజిస్తున్నారు. మరియమ్మను కూడా చాలా మంది ఆమె కూడా గౌరవిస్తున్నారు. ఆమె కూడా ప్రార్థన చేస్తున్నారు. కానీ ఇక్కడ వాక్యం ఏం చెప్తున్నదంటే సర్వోన్నతుని కుమారుడు అనబడును అంటే ఈమెను
దేవుడు ఒక పాత్రగా వాడుకుంటున్నాడు. కానీ ఈమె ప్రాముఖ్యమైన ఒక మరి కీలకమైన వ్యక్తి కాదు. దేవునికి స్తోత్రాలు. కనుక ఏమంటున్నాడు? అందుకు మరియ నేను పురుషుని ఎరగదానని అంటున్నాడు. అంటే అప్పుడు వ్యభిచారములున్నాయి. అన్ని రకాల జారత్వం ఉన్నది. అన్నీ ఉన్నాయి. కానీ ఈ తల్లి మాత్రము కన్య వయస్సులో కూడా పురుషుని ఎరగని అంటే ఎంత చాలా సిన్సియర్‌గా అంటే దుష్టుల ఆలోచన చొప్పున నడతలేదు. పాపుల మార్గం నిలబడతలేదు. గద్దెల మీద కూర్చొని గంటలు ముచ్చట పెడతలేదు. అపహాసకులు కూర్చుంటలేదు. కేవలం యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించుచు దేవుని యొక్క వాక్యం చదువుతున్నది కావచ్చు. బహుశా అది ఇక్కడ రాయబడలే కానీ నేను అనుకుంటున్నాను. ఆ టైంలో దేవదూత రావచ్చు అని నేను అనుకుంటున్నాను. అది నిజము కావచ్చు, కాకపోవచ్చు. కనుక పురుషుని ఎరగని దానని చెప్పినప్పుడు పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును. దేవుని ఆత్మ ద్వారానే నువ్వు కొడుకును కంటవు అని చెప్పేసి ఆయన చెప్తున్నాడు. కనుక మరి మరియమ్మ దేవునికి మరి జన్మనిచ్చే ఒక ప్రవచనమును దేవుడు ఆమె ద్వారా నెరవేర్చబోతున్నాడు. ఇక్కడ దేవుడు ఇంకొక మాట ఆదికాండములో కూడా 3వ అధ్యాయము 15వ వచనంలో మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకు ఆమె సంతానమునకు వైరము కలగజేసేదను అది నిన్ను తల మీద కొట్టును అంటున్నాడు. అంటే నీకును స్త్రీకిని అనేది ఆదాము అవ్వలను మోసము చేసిన సర్పముతో దేవుడు మాట్లాడుతున్నాడు. సర్పముతోటే మాట్లాడుతున్నాడు. ఏమని? నీకును స్త్రీకిని నీ సంతానమునకు ఆమె సంతానమునకు. ఆమె సంతానం అంటే ఆ పుట్టబోతున్న క్రీస్తు గురించిన ప్రవచనపు నెరవేర్పు. దేవునికి స్తోత్రాలు. స్త్రీ సంతానము అనగా పాపము లేని వ్యక్తి, పరిశుద్ధమైన జీవితము జీవించిన వ్యక్తి ద్వారా పరిశుద్ధుడు జన్మించాలని దేవుని యొక్క చిత్తమై ఉన్నది. దేవునికి స్తోత్రాలు. పాము పని ఏంటిది? పాపము చేపించే పని. కనుక ఆ పాముకు కూడా సంతానం అంటే పాపము చేసే వాళ్ళందరూ సాతాను సర్ప సంతానమే. కనుక ఆ సర్ప సంతానము నుంచి విడిపించడానికి యేసుక్రీస్తు ప్రభువారిని దేవుడు ఈ భూమి మీద జన్మింపజేసిండు. దేవునికి స్తోత్రాలు. కనుక లూకా సువార్త 1వ అధ్యాయము 46వ వచనం మనం గమనించినట్లయితే లూకా సువార్త 1వ అధ్యాయము 46వ వచనంలో ప్రభువు అప్పుడు మరియ ఇట్లను నా ప్రాణము ప్రభువును ఘనపరచుచున్నది. ఆయన తన దాసురాల దీనస్థితి కటాక్షించును. నా ఆత్మ రక్షకుడైన దేవుని యందు ఆనందించుచున్నది. నా ప్రాణము ప్రభువును ఘనపరుస్తున్నది అంటున్నది. అంటే ఆమె కూడా దేవుణ్ణి ఘనపరుస్తున్నది కానీ నేను దేవతని ఆమె చెప్పట్లేదు. దేవునికి స్తోత్రాలు. కనుక ఈ రోజుల్లో చాలా రాంగ్ డాక్ట్రిన్ వచ్చింది. ఎందుకంటే ఈ వాక్యమును స్పష్టంగా క్లుప్తంగా చదవక అర్థం చేసుకోక మరియమ్మను కూడా చాలా మంది ఆమె కూడా ప్రార్థన చేస్తున్నారు. ఆమెను కూడా పూజిస్తున్నారు. కనుక ఇక్కడ వాక్యము చూసినట్లయితే ఆమె ఏమంటున్నదంటే నా ప్రాణము ప్రభువును ఘనపరుస్తున్నది. నేను గొప్పదాన్ని. నేను కూడా ఒక గొప్ప వ్యక్తికి జన్మనిస్తున్నట్టుగా నేను దేవతని ఆమె చెప్పలేదు. కానీ ఈ ప్రజలే సరిగ్గా అర్థం చేసుకోకుండా మరి ఆమెను ఒక దేవత విగ్రహంగా చేసి పూజిస్తున్నారు. కనుక యేసుక్రీస్తు ప్రభువారు మరి ఆ స్త్రీ ద్వారా జన్మించడానికి మరి దేవుడు ఒక ప్రణాళిక, ఒక సంకల్పం కలిగి ఉన్నాడు. ఎప్పుడు ఆదాము భార్య అయిన అవ్వను పాము మోసము చేసింది గనక అదే ఏ స్త్రీనైతే పాము మోసం చేసిందో ఆ స్త్రీ ద్వారానే ఆ మోసం చేసిన సర్పము తల మీద తొక్కడానికి ఇంకొక స్త్రీని దేవుడు ఎన్నుకున్నాడు. దేవునికి స్తోత్రాలు. కనుక ఆ స్త్రీని ఎన్నుకోక ముందు యెషయా గ్రంథములో ఆయన ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఎందుకంటే నీ సంతానముకు స్త్రీ సంతానముకు అన్నప్పుడు నిజంగా ఒక స్త్రీ కావాలి, ఆమె ద్వారా ఒక సంతానము కావాలి అని దేవుడు ఆలోచన చేసి యెషయా గ్రంథంలో చెప్పుతున్నాడు. ఇదిగో మరి కన్యక గర్భవతి కుమారుని కంటది అన్నాడు. కనుక ఇక్కడ చూసినట్లయితే మత్తయి సువార్త 1:26లో అందరికి పరిచయం ఉన్న దేవుని యొక్క లేఖన భాగమే. ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు? ఆమె ఒక కుమారుని కనును తన ప్రజలను వారి పాపాల నుంచి
ఆయన రక్షించును అంటున్నాడు. దేవునికి స్తోత్రాలు. అంటే ఇక్కడ ఆయన ఒక కుమారుని కనును. అంటే యేసుక్రీస్తు ప్రభువారు పుట్టక ముందు దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములో ఆమె అంటే మరియమ్మ ఒక కొడుకును కంటని, ఈ కొ కన్న ఆ కొడుకుకు ప్రజలున్నారట. పుట్టబోతున్న కొడుకుకే ప్రజలున్నారట. ఆ ప్రజలను వారి పాపం నుంచి ఆ పుట్టబోయే వ్యక్తి మాత్రం రక్షిస్తాడు. అందుకే రక్షకుని అర్థం. అంతేగాని ఇక్కడ మరియమ్మ ప్రమేయం ఏమీ లేదు. ఆమె అంటే దేవుని దృష్టికి ఆ పాపపు లోకములో పాపుల మధ్యలో ఉన్నాయి గాని, పాపం చేయకుండా జీవించింది గనక దేవుడు ఆమెను ఏర్పాటు చేసుకున్నాడు. అది ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని మనం ఇంకా గమనించినట్లయితే మత్తయి సువార్త 12వ అధ్యాయము 46వ వచనములో ఆయన సమూహములతో ఇంకా మాట్లాడుచుండగా, ఇదిగో ఆయన తల్లియు సహోదరులు ఆయన మాటలాడగోరుచు వెలుపల నిల్చుండిరి. అప్పుడు ఒకడు, ఇదిగో నీ తల్లియు నీ సహోదరులు నీతో మాట్లాడవలనని వెలుపల నిలుచున్నారని చెప్పాను. అందుకైనా తనతో ఈ సంగతి చెప్పిన వాడిని చూచి, నా తల్లి ఎవరు, నా సహోదరులు ఎవరు అని చెప్పి తన శిష్యుల వైపు చేయి చాపి, ఇదిగో నా తల్లియు నా సహోదరులు, పరలోకమందు నా తండ్రి చిత్తం చొప్పున చేయవాడు నా సహోదరుడు నా తల్లి అని. అంటే ఇక్కడ మరి 9 మాసాలు గర్భము ధరించి కడుపులో శిశువును మోసిన ఆ తల్లిని ఆయనతోటి మాటలకొచ్చినప్పుడు నా తల్లి అన్నట్టు గౌరవించగా నా తండ్రి చిత్తమే అంటున్నాడు. అంటే ఇక్కడ మనము గమనించినట్లయితే ఆమెను దేవుడు ఒక పాత్రగా వాడుకున్నాడు. కానీ ఆమెను దేవతగా గాని ఎక్కడ చెప్పలేదు. దేవునికి స్తోత్రాలు. ఎందుకంటే ఇక్కడ దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములోనే అంటున్నాడు ఏమని? ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును. దేవుని కుమారుడు అనబడతాడు. అంటే మరి ఈమెవరు? అంటే ఈమె పరిశుద్ధమైన జీవితం జీవించింది గనక ఈమె ద్వారా పరిశుద్ధంగా జీవించాలంటే పరిశుద్ధమైన వ్యక్తి కావాలి గనక ఆమెను ఏర్పాటు చేసుకొని ఆమె ద్వారా దేవుడు మరి తన కుమారుడిని యేసుక్రీస్తుని జన్మించడానికి మరి ఆమెను వాడుకున్నాడు. కొద్ది మాటల్లో ప్రభు దీవించును గాక. దేవుడు మీ అందరినీ సమృద్ధిగా ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. థాంక్ యూ టు ఆల్.